హాయ్ నేను సతీష్. లైవ్లో చాలా ఇంట్రెస్ట్గా టాస్క్ జరిగింది. సోడాలు కొట్టిన పోటుగాళ్ళు అయితే రమ్య అండ్ డీమన్ పవన్, అట్లాగే ఇటువైపు ఏమో కళ్యాణ్ అండ్ ఎమాన్యుయల్. మరి టాస్క్ తర్వాత దొంగతనం జరిగింది కదా. ఇన్ని రోజులు ఈ స్కూల్కి దొంగల స్కూల్కి ప్రిన్సిపల్ నేను అని చెప్పిన సంజన ఎలా ఫెయిల్ అయిపోయింది, బిస్కెట్ అయిపోయిందని చెప్పాలి. తాతకి దగ్గులు నేర్పుతారా, నేనే పెద్ద దొంగ, నా దగ్గర మెడలో బోర్డు కూడా వేసుకుని దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఒక దొంగతనంలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సంజన కూడా ఈరోజు తోటి దొంగల చేతిలో బిస్కెట్ అయిపోయింది. ఎందుకంటే మరి ఆవిడ డబ్బులు లేపేయడం వీళ్ళది తప్ప, పోగొట్టుకునేది వాళ్ళది తప్ప, అసలు దొంగతనం చేయొచ్చా చేయకూడదా అని డీటెయిల్గా మాట్లాడుకుంది. ఈ టాస్క్లో చాలా డీల్స్ కూడా మాట్లాడుకున్నారు. ఫైనల్గా మళ్ళీ ఇక్కడ మీకు చాలామందికి డౌట్ రావచ్చు, సంజన టీం 6 ఉన్నారు కదా, వీళ్ళ టీం ఏమో మాదిరి టీం 9 మంది ఉన్నారు కదా, సో ఇది అన్ఫేర్ అవుతుందేమో టీముల ఫార్మింగ్ కూడా అనిపించవచ్చు. కానీ చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి లైవ్లో. ఫైనల్గా ఈ టీమ్స్ అయితే ఫామ్ అయ్యాయి. సో మొత్తంగా ఒకసారి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి, అలాగే మెసేజ్ కూడా పెట్టండి. మరి సంజన డబ్బులు సుమన్ శెట్టి తనుజ లేపేసి పంచుకున్నారు కదా, రైటా రాంగ్, మీకేమనిపించింది చెప్పండి. అసలు ఎవరిది తప్ప నేను కూడా నా అభిప్రాయం ఏంటనేది కూడా చెబుతాను. సరే, ఇంకా ఈ నేమ్స్ రకరకాల పేర్లు, ఆయనేమో జడల మల్లేష్ అంట, కళ్యాణ్, ఎట్నేమో నల్లబాల్ అంట, ఇంకా అమ్మాయి రిచ్ రామలక్ష్మి అంట, ఒక అమ్మాయి రామ్ పిల్లి అంట, ఒకలేమో సైకో సాంబా అంట. ఆయన ఫన్ బాగుంది, ఎవరు వాళ్ళరా సైకోలాగా అయిపోవని ఎమ్మెన్యేలు అడగడం, ఇవన్నీ మంచి ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసే మాదిరిగా నేమ్స్ ఉండాలి. అట్టగా వాళ్ళ మేనరిజమ్స్ ఉండాలి, ఫన్ కంటెంట్ చేయాలి, ఫన్ క్రియేట్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పారు. ఆటోమేటిక్గా వీటన్నింటితో పాటు గొడవలు కూడా వస్తాయి. ఆ గొడవ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సంజన తాలూకు డబ్బులు వాళ్ళు లేపేయడం వల్ల. అయితే ఇక్కడ బిగ్ బాస్ కూడా ఏం చెప్పాడంటే, మాధురి అలాగే సంజన ఉన్నారు కదా, వీళ్ళిద్దరికీ ఏంటి, ఆ గ్యాంగ్ లీడర్స్ కదా, గ్యాంగ్ లీడర్స్ కింద ఎక్కువ మంది, ఎవరి గ్యాంగ్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఆ గ్యాంగ్ లీడర్ ఆటోమేటిక్గా కంటెంటర్ అవుతారని చెప్పారు. సో మాధురి టీంలో ఇప్పుడు ఏకంగా 9 మంది ఉన్నారు కనుక ఆవిడ కంటెంటర్ అయినట్టే. మరి సంజన టీంలో 6 ఉన్నారు కనుక ఆవిడ ఛాన్స్ కోల్పోయినట్టే. అయితే ఇక్కడ ఫైనల్గా ఏంటి, మిగతా మీకు సభ్యుల్లో మెంబర్స్లో ఎవరికి ఫైనల్గా డబ్బులు ఈ టాస్క్ ముగిసే సమయానికి ఇప్పుడు సోడాల టాస్క్ ఇచ్చాడు, ఇంకో టాస్క్ అట్లా ఇస్తారు కదా, ఫైనల్లీ ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు అవుతారని చెప్పారు కదా. ఇక్కడ డీల్స్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. మాదిరి వచ్చి రీతితో మన టీంలో అంతా గెలిచాక డబ్బులు లెక్క చూసుకుని అప్పుడు పంపిణీ చేస్తే కంటెంటర్స్ డిసైడ్ చేద్దాం. అప్పుడు సంజన ముందే చెప్పేసిందంట రమ్యకి డైరెక్ట్ కంటెంటర్ అని, అట్లా ముందే డిసైడ్ చేస్తారు. అది కరెక్టే. ఫైనల్గా ముందు డబ్బులేని వచ్చాక తర్వాత చేసుకుంటే బెటర్ కదా. ముందే చెప్పిన తర్వాత మళ్ళీ రకరకాల, ఎందుకంటే ఈ గేమ్స్ ఎటు నుంచి ఎడిపోతాయో తెలియదు, ఎటు మలుపులు తిరుగుతాయి, ఎన్ని ట్విస్ట్లు వస్తాయో తెలియదు. అలాంటి ట్విస్ట్ ఆల్రెడీ ఇప్పుడు సంజనాకు వచ్చింది కదా, ముందే పోగొట్టుకుంది డబ్బులు. సో అందుకని అట్లాగే సంజన నిఖిల్తో కూడా గౌరవం తీసుకురా మాట్లాడని చెప్పి, అట్లాగే ఎమాన్యుయల్ కూడా మాధురితో ఇది ఎంటర్టైన్మెంట్ టాస్క్ కనుక నేను మీ వైపు ఉంటా, మీ సైడే ఆడతాను, ఇదే బెటర్ నాకు అనిపించింది, ఎటు సంజన ఎంటర్టైన్ ఏదో ఒకటి చేస్తుంది కనుక అట్లాగా. అలాగే ఇంకా ఏంటి, రీతు కూడా డీమన్తో మాట్లాడుకుని నువ్వు ఒకటి నేను ఉంటే బెటర్ లేక ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు వేసుకున్నారు, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఫైనల్గా కెప్టెన్స్ ఏ టీంలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది కెప్టెన్ అయ్యారు, ఏ టీంలో ఉండేవారు కాలేదు. ఫైనల్గా డబ్బులు వచ్చేది, నాకు టాస్క్లు ఆడడానికి స్కోప్, పర్ఫార్మెన్స్ చేసేదానికి ఛాన్స్ ఇవ్వాలి, డబ్బులు కూడా ఇవ్వాలి, ఇలా రకరకాల డీల్స్ అయితే మాట్లాడుకున్నారు. ఇక్కడ సంజన ఒక మాట చెప్పుద్ది రీతితో, మా టీంలో ఏంటంటే నువ్వు వచ్చేసే మా టీంలోకి, మా టీంలో నేను కెప్టెన్ అయ్యా, గౌరవ్ అయ్యాడు, డీమోన్ అయ్యాడు, ఆల్రెడీ 3 కెప్టెన్స్ మా టీంలో అయిన వాళ్ళు ఉన్నాం కనుక మిగతా వాళ్ళు కాలేదు కనుక మా టీంలోకి వస్తే నీకు ఛాన్స్ ఉంటుందని చెప్పింది. సంజన ఇంకో రకంగా ఏముంటుందంటే, తక్కువ టీం మెంబర్స్ ఉంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఫైనల్గా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు 5 ఉన్నారనుకో, వచ్చారో 1000 చెప్పినా పంచుకోవచ్చు, అట్లా బాగుంటుంది. అది 8 మంది ఉన్నారనుకో, వచ్చారో అప్పుడు 1000 రూపాయలు రావు కదా, ఇంకా తక్కువ వస్తాయి కదా, ఇట్లా లెక్కలేసింది. ఎక్కువ మంది ఉండే కంటే, అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పోల్చన అవుతుందని మాదిరిగా, సో తక్కువ మంది ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి కంటెంటర్స్ అవ్వచ్చు అని స్ట్రాటజీ వేసింది. బాగానే ఉంది, అది లాజిక్కే. కానీ ముందు ఈవిడంటూ కంటెంటర్ కూడా అవ్వాలి కదా. అంటే సంజన నేను అవ్వకపోయినా పర్వాలా, మా టీం మెంబర్స్ కంటెంటర్స్ అందరూ అయితే బెటర్ అనుకుందా, లేకపోతే ఆ టీంలో ఉండే గ్యాంగ్స్టర్స్తో పాటు తను కూడా డబ్బులు పంచుకొని ఆ రకంగా కంటెంటర్ అవ్వాలనుకుందో, కానీ కన్ఫ్యూజ్ అయ్యిందో, క్లారిటీ మిస్ అయ్యిందో, లేకపోతే మా టీం గెలవాలనుకుందో, కానీ ఆ లాజిక్ అయితే బాగానే ఉంది. బట్ ప్రస్తుతానికి అయితే బిగ్ బాస్ చెప్పిన రూల్ ప్రకారం అయితే ఆవిడ కంటెంటర్ కానట్టు, ఎందుకంటే 6 ఉన్నారు తన టీంలో, బట్ మాధురి టీంలో అయితే 9 మంది ఉన్నారు కదా. సో అట్లా ఇక సుమన్ కూడా రీతి ఏం చేస్తారో, సంజన టీం దగ్గర చెరో 200 తీసుకుని వచ్చి మాధురి టీంలో చేరిపోదామని ప్లాన్ చేస్తే మాధురి ఒప్పుకోవాలి. అలా వద్దు, ఇక్కడ నా టీంలో ఉండి ఎవరైతే ఆడతారో వాళ్ళకై నేను డబ్బులు పంచుతా, కావలిస్తే సంజన బ్యాగ్ లేపేద్దాం,
సంజన సంచి మొత్తం లేపేద్దామని ఆవిడ ప్లాన్ చేసింది. ఇట్లా రకరకాల స్ట్రాటజీలు ప్లాన్స్ వేసుకున్న తర్వాత ఫైనల్గా సంజన బ్లూ టీం ఏంటంటే 6 సంజన, రమ్య, ఆయేషా 3 ఫీమేల్, డీమోను, గౌరవ్, నిఖిల్ మొత్తం కలిపి 6 ఉంటే ఈ మాధురి రెడ్ టీం లేకుండా అటు ఫిజికల్గా 3 అబ్బాయిలు స్ట్రాంగ్గా ఉన్నారు. డీమోను, గౌరవ్ అండ్ నిఖిల్ ఫిజికల్ గట్టి స్ట్రాంగ్ ఇచ్చే ఫైట్ ఇచ్చే కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇటువైపు చూసుకుంటే మాధురి టీంలో మాధురి, దివ్య, తనుజు, రీతు 4 అమ్మాయిలు, ఇక రాము, సాయి శ్రీనివాస్, సుమన్ శెట్టి, కళ్యాణ్, ఎంఎన్ఏలు 5 అబ్బాయిలు మొత్తం 9 మంది. ఇక 2 పోటీగాళ్ళు కావాలన్నారు కదా, 50 సోడాలు కొట్టాలి తాగాలంటే అందులో 30 తాగాలంట. గెలిచిన వాళ్ళేమో ప్రత్యర్థిని పూల్లో వేసారు. బిగ్ బాస్ కూడా చెప్పాడు అది ఎంజాయ్ చేయాలని. సో గెలిచిన వాళ్ళకి 2000 బహుమతి కూడా ఇస్తానన్నాడు. ముందే బిగ్ బాస్ మనకున్న అప్డేట్ ప్రకారం చెరు 5000 పంచాడట. బట్ లైవ్లో సంజన అయితే 2000 అంటుంది కానీ 5000 పంపాడంట. ఆ రకంగా చూస్తే ఈ టాస్క్లో ఫైనల్ మాదిరి వాళ్ళే గెలిచారు కనుక ఆ 5000 ప్లస్ బహుమతిగా వచ్చిన 2000 కలిపి 7000 ఉంది డబ్బుల కోసం ఇంకా టాస్క్లు అయితే కనుక. సరే టాస్క్లు ఆడేటప్పుడు కూడా ఇక్కడ హైలైట్ ఏంటంటే కళ్యాణ్ ఎమ్మెన్యేలకు రఫ్ అండ్ టఫ్ ఫుడ్ టాస్కులు కావచ్చు, ఇలాంటి తాగేటప్పుడు కావచ్చు. ఇలాగ ఇప్పుడు చూడండి ఒక సినిమాలో అటు చూసుకుంటే డీమోన్ అండ్ రమ్య ట్రై చేసింది. డీమోన్ 8, ఆయమ్మ ఒక 8 తాగిరి. డీమోన్ వీళ్ళు ఏంటంటే జిమ్ బాడీస్ కదా, వాళ్ళు కొద్దిగా ఇది క్యాలరీస్ ఏంటి, మినరల్స్ ఏంటి, ప్రోటీన్స్ ఏంటి, ఇది ఏంటి, ఫ్యాట్ ఏంటి, ఇవన్నీ ఎక్కువగా ఆలోచించుకొని చేస్తారు. ఆచి తూచి వెళ్తారు. ఫుడ్ విషయంలో వచ్చేసరికి కొద్దిగా కంట్రోల్గా ఉంటారు, బ్యాలెన్స్డ్గా ప్రతిదీ లెక్కేసుకుంటారు. ఆ జిమ్ బాడీ కాని వాళ్ళు ఏంటంటే రొడ్డ అంటారు కదా, రొజ్జ, ఏది పడితే అది ఎలా పడితే అలా కుమ్మేద్దాం అనే టైప్లో. అఫ్కోర్స్ కళ్యాణ్ కూడా ఆర్మీ సోల్జర్ కనుక ఆయనకు కూడా క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఒక సినిమాలో చూడండి, భీమిలి కబడ్డీ జట్టులో ఏం పేరు అయినా దండరాజు వచ్చి సన్నగా పీలగా ఉంటాడు, ఈ కుర్రాడు ఏం తింటాడు అన్నట్టుగా వాడు ఛాలెంజ్ చేస్తే 50 ఎన్నో పరోటాలు తినాలంట, 50 పరోటాలా సరే అంటే వీడేం తింటాడు అన్నట్టు ఎగాదిగా చూసి పోటీ పెడతాడు. టకా గ్యాప్ ఇవ్వకుండా తినేస్తారు. అయ్యి బాబు వీడేంటి ఎలా తినేస్తారని చెప్పి లాస్ట్లో 47, 48 దగ్గర అబద్ధం ఆడేసి మోసం చేద్దామంటే తూచి నేను ఒప్పుకొని అంటాడు. ఆయన ఏం పేరు ధనరాజు. ఒప్పుకొని అని చెప్పి సరే అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదామంటే వాడు అవాక్య అయిపోతాడు. 48 పరోటాలు తిన్న తర్వాత మళ్ళీ ఆ 2 కోసం 3 కోసమే కష్టంగా అనుకుంటే ఇదంతా తూచి ఇవంతా లేదు, మళ్ళీ మొదటి నుంచి లెక్కబెట్టి 1 నుంచి లెక్కబెడితే అలా తింటాను అన్నట్టుగా. అంటే విలేజ్ సైడ్ ఎలా ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా ఈ ఫుడ్ విషయంలో కింద మీద ఆలోచించుకుంటూ కుమ్మేసేటట్టు ఉంటుంది కదా కొంతమంది విషయంలో. అట్లాగా ఇక్కడ ఇమాన్యుయల్ కళ్యాణ్ కాంబినేషన్ అయితే డెడ్లీ కాంబినేషన్. మా ఇద్దరు కాంబినేషన్ హైలైట్ కుమ్మేస్తాం లెక్క. వాళ్ళు ఆ క్యాలిక్యులేషన్ చేయలేకుండా సోడా కొట్టేమో తాగాము అట్లా లేపేశారు. ఈ డీమోన్ అక్కడ అంటాడు కదా ఆయనకి ఏంటి గౌరవ్తో, అరే ఇది చాలా కష్టం డీమోన్, ఎందుకని అంటాడంటే షుగర్ ఎక్కువ ఉంది, అయ్యి బాబాయ్ టూ మచ్ షుగర్ అని చెప్పేసి గౌరవ్ కూడా ఆడలేడు. సో ఆ రకంగా క్యాలిక్యులేషన్ కావచ్చు. కానీ మ్యాక్సిమం ట్రై చేశారు, ఎక్కువే ట్రై చేశారు. వాళ్ళేమో 23 తాగారు, వీళ్ళేమో 16 తాగారు. అక్కడ కొద్దిగా ఫెయిల్ అయిపోయారు. సరే ఇది అంతే అయిపోయింది. మరి సంజన ఏంటి ఆ టాస్క్ ఓడిపోయిన తర్వాత ఆవిడ స్విమ్మింగ్ పూల్ వేసే సమయంలో సందట్లో సడేమైనట్టుగా సుమన్ శెట్టి టక్కన బ్యాగులు వేపేశాడు. ఆవిడ తీసుకెళ్ళి నిఖిల్కి ఇస్తే నిఖిల్ తీసుకెళ్ళి సోఫాలో పెడితే చక్కగా సందట్లో సందు చూసుకొని లేపేశారు. ఇద్దరు చక్కగా స్టోర్ రూమ్లోకి వెళ్ళి డబ్బులు అయితే పంచుకున్నారు. ఈ సంజన వాళ్ళదే తప్పు, కాపాడుకోవాలి. ఇక్కడ క్యారెక్టర్సే మీరు నటోరియస్ క్రిమినల్స్ అని చెప్పాడు బిగ్ బాస్. కరడుగట్టిన దొంగలు అని చెప్పాక టాస్క్ మొత్తం దొంగతనాల చుట్టూ జరుగుతుందని అర్థం చేసుకోవాలి కదా. పైగా ఫైనల్గా డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే అని చెప్పేటప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలి. సంజన నిర్లక్ష్యమే బిస్కెట్ చేసింది. దొంగల బోర్డు మెడలో వేసుకొని నేనే పెద్ద దొంగ, గజ దొంగనే, నేను ప్రిన్సిపల్ని, మీరు నా ముందు జుజుబీ, మీరు పిల్ల బచ్చగల అన్నట్టుగా ప్రతి దొంగతనం నాకు తెలియకుండా జరగదు అని ఇన్ని రోజులు ఎలివేషన్ ఇచ్చిన ఆవిడ తీరా బిగ్ బాసే మీరు దొంగలు, ఈ దొంగల టాస్క్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలన్నప్పుడు ఆవిడ అశ్రద్ధ కనబడింది. వాళ్ళ టీం కూడా కనబడింది. ఎదురుగా కళ్ళ ముందు సోఫాలో బ్యాగ్ తల పింక్ కలర్లో మెరిసిపోతూ ఉంటే ఊరుకుంటారా? చక్కగా లేపేశారు. వాళ్ళు లేపేసి పంచుకున్నారు డబ్బులు. అయితే మళ్ళీ నిఖిల్ ఇక్కడ తర్వాత బాగానే పసిగట్టాడు, తనూజ లేపేసినట్టుంది, తనూజ అని డౌట్ వచ్చింది. కానీ కాన్ఫిడెంట్గా చూసింది లేదు, చెప్పింది లేదు కనుక చూసింటే అక్కడే ఆపేసేవాళ్ళు కదా. మొత్తానికి మిస్ అయిపోయారని మిస్ చేసుకున్నారు. వీళ్ళదే తప్పు. సంజన వాళ్ళే కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. డబ్బులు చుట్టే టాస్క్ అనేటప్పుడు ముందే ఆవిడ మీకు 2 సంవత్సరాల ముందు పంచుతా, వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తా, రకరకాలు చెప్పింది తప్ప లాస్ట్లో మనం చూసుకుందాం, అంతవరకు జాగ్రత్త కాపాడుకుందామని. ఇప్పుడు బిగ్ బాస్ తెచ్చిన డబ్బులు మొత్తం పోయినాయి. 5000 బిగ్ బాస్ నాకున్న అప్డేట్ ప్రకారం, అక్కడ ఆవిడ 2000 అంటుంది. కానీ ఎనివే ఇవి ప్లస్ వాళ్ళు గెలుచుకున్న డబ్బులు కలిపి వాళ్ళ దగ్గర ఒక 7000 ఉన్నట్టు ఇప్పుడు మాదిరి టీం దగ్గర. వీళ్ళ దగ్గర ప్రస్తుతానికి అది 0. సో కాపాడుకోవాలి కదా. ఆ నిర్లక్ష్యం అంతా అట్లా వదిలేస్తే ఎట్లా? మరి నైట్ అంతా కలబడి మళ్ళీ మనం ఎలాగైనా సంపాదించుకోవాలి, తెచ్చుకోవాలి, మనం టాస్లో ఉండాలంటే మళ్ళీ వాళ్ళది లేపారంటే మరి వాళ్ళు ఆల్రెడీ దెబ్బతిని ఉన్నారు, వాళ్ళు అంతకంటే ముదురుగా ఉన్నారు. ఏదో టైం చూసి లేపేద్దామని మాదిరి వాళ్ళు స్కెచ్ వేశారు. కానీ మరీ ఎంత వేగంగా లేపేస్తారని వీళ్ళు ఊహించలే, వాళ్ళ టీంలో కూడా ఊహించలే. చడి చప్పుడు లేకుండా తనూజ్ అండ్ సుమన్ చక్కబెట్టేశారు కనుక
ఇప్పుడు వీళ్ళు కూడా ఫోకస్ పెట్టి ఎలాగైనా లేపేద్దామని ట్రై చేస్తారు. బట్ ఏది ఏమైనా ఈ టాస్క్ నేచర్ అలాంటిది, ఫైనల్గా డబ్బులే ఉండాలి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండకపోవడం వల్ల ఇప్పుడు మూల్యం అయితే చెల్లించారు. ఇంకా ఎన్ని టర్న్స్ వస్తాయి, ఎలాంటి ట్విస్ట్ వస్తాయి చూద్దాం. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. అయితే టీముల ఫామ్ విషయంలో మరి సంజన ఏంటి స్ట్రాటజీ, రైటా రాంగా? ముందు తను అవ్వాలి కదా, అట్లా కాకుండా టీం మెంబర్స్తో పాటు నేను కూడా డబ్బులు పంచుకొని అట్లా అవ్వదాం అనుకుంది ఏమో, కానీ చూద్దాం మరి ఆవిడ ఏం కన్క్లూజన్ ఇవ్వగలుగుతుంది ఆ విషయంలో. తను గెలవాలనుకోవాలి తప్ప, ముందు ఎక్కువ మందిని తెచ్చుకోవాలి తప్ప, ఉన్న అందరూ కూడా కంటెంటర్స్ అవ్వాలి, ఎక్కువ డబ్బులు రావాలనే స్ట్రాటజీ బాగానే ఉంది, కానీ తనైతే లాస్ అవుతుంది కదా. సో మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ అయితే కొట్టేసేయండి.